100 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయడమే దీంట్లో మరి ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ విషయం. సో అడిగి తెలుసుకున్న పిల్లల్ని సార్ ఉన్నారు, మనల్ని అడిగి తెలుసుకున్నా. సార్ ఏ స్కూల్ నుంచి తీసుకొస్తున్నారు సార్? ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 100 మెంబర్స్ వచ్చారమ్మా. అంటే 8th, 9th, 10th అంటే చిన్నపిల్లకాయలు అంటే ఉంది కదా, అందుకని తీసుకురాలేదు. ఓకే సార్, ఇప్పుడు అన్ని అరేంజ్మెంట్ చేసి 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాని ఇవన్నీ ఆవిష్కరించారు. సో ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది? స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? అందరు చూసారా? స్టూడెంట్స్ బాగా ఫీల్ అవుతున్నారు. పేరెంట్స్ గా మేము కూడా పార్టీ తరఫున చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గత ఎప్పుడు ఇలా ఎవరు చేయలేదు. కావ్య కృష్ణారెడ్డి గారు అదొక సంకల్పంతో చేశారు. కావ్య కృష్ణారెడ్డి గాని, వాళ్ళ పాప గాని, వాళ్ళ అల్లుడు గారు కానీ సంకల్పంతో కావ్యకి మంచి పేరు రావాలని చేశారు. స్టూడెంట్స్ కూడా పిల్లకాయలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడూ లేదు, మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి పిల్లకాయలు చిన్నపిల్లలు మేము వస్తా ఉన్నారు. వద్దని ఎన్నో ఆపాము. 8th, 9th, 10th పిల్లకాయలు అందరూ హాజరయ్యారు. టీచర్స్ కూడా అందరూ బాగుంది సార్ ప్రోగ్రామ్ అంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎలా అనిపిస్తుంది ఇంతమంది స్టూడెంట్స్, దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ తోటి ఆవిష్కరిస్తామని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద చేయడం? ఎలా ఎమ్మెల్యే గారు చేపట్టిన ఈ పథకం బ్రహ్మాండంగా విజయంతో ఈ ఐకాన్ పథకాన్ని చాలా మంది సంతోషపడతా ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ఆగస్టు 15 ఎప్పుడూ లేని విధంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. పిల్లలందరూ ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున జరగడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మా ఎమ్మెల్యే గారికి మరీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎలా అనిపిస్తుంది సార్ ఇంతమంది స్టూడెంట్స్ తోటి ఆవిష్కరించాలని అనుకోవడం, ఇంతమందిని పిలవడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మొత్తం ఆంధ్ర స్టేట్ ని కావలి వైపు తిప్పుకున్నట్టు చేసుకున్నారు మన ఎమ్మెల్యే గారు. ఐకానిక్ ఫ్లాగ్ ఏదైతే ఇక్కడ హాయిస్ట్ చేయబోతుందో మొత్తం ఆంధ్రాలో స్పెషల్ గా ఇండిపెండెన్స్ డే మన కావలిలోనే జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. రత్నం స్కూల్ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అంట. సార్ కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ ఎలా అనిపిస్తుంది ఇంతమంది స్టూడెంట్స్ ని తీసుకెళ్లడం, ఇంతమంది తోటి ఆవిష్కరించాలనుకోవడం, అన్ని ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేయడం, ఇదంతా ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది మేడం. ఈ రోజు ఇలా అన్ని స్కూల్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కి రావడం, ఇలా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇది ఒక లైఫ్ లో ఒక మెమరబుల్ ఈవెంట్ గా మన ఎమ్మెల్యే గారు కండక్ట్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ఓకే సార్, థ్యాంక్ యూ. మినిమం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్? మా స్కూల్ 100 మంది ఉన్నారు మేడం. 100 పీపుల్ ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. అవునా, ఓకే. ఎలా అనిపిస్తుంది? చూసావా ఇంతకు ముందు అక్కడ మొత్తం ఏర్పాట్లు చూసావా? చూసాను మేడం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది చూడడం కూడా. ఇది నాకు ఎప్పుడు గుర్తుండిపోయేటట్టు ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా డిస్కస్ చేసుకుంటున్నారు మీ క్లాస్ లో దీని గురించి? చాలా బాగుంది, హ్యాపీగా డిస్కస్ చేసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈ అమ్మాయిని అడిగి తెలుసుకుందాం. చూసారా ఇంతకు మొత్తం అక్కడ ఏర్పాట్లు అవన్నీ చూసారా ముందు? చూసాం. ఏం పేరు మీ పేరు? మనస్వి. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇదంతా ఇంతమంది స్టూడెంట్స్ తోటి కలిసి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? ఫ్లాగ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సార్, ఆగస్ట్ 15th ఎప్పటికీ గుర్తుండిపోయేలా కావలి ప్రజలే కాకుండా అందరు కూడా మన స్టేట్ వైపు చూసేలా ఇప్పుడు అంత ఘనంగా జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది ఇదంతా మన కావలిలో ఇలా చేయడం? ఇది చాలా గొప్ప విశేషం మేడం. ఎందుకంటే భారత స్వాతంత్రం గురించి విద్యార్థులకే కాకుండా సామాన్య ప్రజానీకానికి కూడా ఇది దగ్గర నుంచి చూసే అవకాశం కల్పించారు మన ఎమ్మెల్యే గారు. కాబట్టి దీనికి మన ఎమ్మెల్యే గారికి అభినందన చెప్పాలి. ఎంతమంది ఉన్నారు మొత్తం మీ స్కూల్ నుంచి? మినిమం ఇంతమంది స్టూడెంట్స్ తో వెళ్ళడం, ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం, మీ అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? తెలుసుకుందాం. ఏ స్కూల్ నుంచి వస్తున్నారు ఏంటి అని? ఏ స్కూల్ నుంచి వస్తున్నారు? హై స్కూల్. ఏం పేరు నీ పేరు? చందన. సో ఎంతమంది ఉన్నారు మీరంతా? చూసారా ఫోటో గ్యాలరీ అవన్నీ ఇంతకు ముందు అంటే ఏర్పాటు జరిగేటప్పుడు? ఏ ఊరు మీది? మధురపాడు. అవునా, చూసావా? ఎక్కడ చూసినా చూస్తారు. ఎలా అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే? చాలా ఆనందంగా ఉంది, చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇంకా ఓకే, మీ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటున్నారు దీని గురించి? చాలా బాగుంది, ఇంకా ఇలాంటివి ఇంకా చేయాలనుకుంటున్నారు. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? మన స్వాతంత్రం దినోత్సవం. మన కోసం చాలా మంది స్వతంత్ర వీరులు చాలా మంది పోరాడారు.